ఎట్లా ఉంది బ్రో సినిమా ముఫాసా? సినిమా అయితే ఇంకా చూడలేదు నేను. జస్ట్ నార్మల్ గా మా అన్నని సినిమాని మళ్ళీ ఇంకొక 5 years దాకా చూడలేను అనుకుంటా. అందుకే ఏదైతే అది అవుతుంది అని చెప్పి మా ఫ్రెండ్స్ అందరినీ కోసం ఒక 10 tickets బుక్ చేసిన. మినిమం ఒక 10 సార్లు చూడాలి అంతే చాలు. 10 సార్లు మినిమం అన్న అంతే. 10 సార్లు 10 మందితోనైనా కాదు, కానీ నేను ఒక్కనైనా సరే 10 సార్లు వెళ్ళాల్సిందే అంతే. బేసిక్ మా డాడీ కృష్ణ ఫ్యాన్. మనం చిన్నప్పటి నుంచి మహేష్ బాబు సినిమాలు చూసుకుంటే అంతే, డై హార్ట్ ఫ్యాన్ అంతే అంతే. యా, నెక్స్ట్ గౌతమ్ కృష్ణ చాలు కదా, ఇంకేం కావాలన్నా. అంతకన్నా మించి ఫోన్ పేలు ఎన్నిసార్లు వేసినాను పైసలు, దానికి దీనికి ఎంత తేడా అంతే చాలు. ఈ జన్మకి మహేష్ బాబు ఫ్యాన్స్. దానికి పూనకాలే భయ్యా, దానికి ఇంకా అవసరం లేదు. దొరకవు టికెట్లు, దొరకవు, ఏం దొరకవు. చూడాలి కానీ లేట్ అవుతుంది, అది ఒకటే ప్రాబ్లం అంతే. టైం పడుతుంది కదా, ఎంత ఎంత టైం ఇస్తే జై బాబు అంతే, ఎంత టైం ఉంటే అంత మంచిది. యా, మొత్తం మూవీ మొత్తం డబ్బింగ్ అయితే పోవచ్చు. ఎంతైనా మా సూపర్ స్టార్ మహేష్ బాబు కాబట్టి చించి పడేసిండు. అంటే ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది సినిమా? చాలా బాగుంది అసలుకి. పులి క్యారెక్టర్ కి మహేష్ బాబు మస్తు సెట్ అయిపోయింది. అదే సింహం మనకు అంత పెద్ద తెలుగు రాదు. సింహం పక్కన ఇంకో సింహం అంట. సింహమే పెద్ద సింహం డబ్బింగ్ చెప్పింది. అంటే ఓన్లీ వాయిస్ కి ఇంత అరాచకం ఉంటే నెక్స్ట్ అది ఎట్లా ఉండబోతుంది ఎక్స్పెక్టేషన్? అది మొత్తం దద్దరిల్లిపోతుంది. మొత్తం ఓవరాల్ ఇండియా మొత్తం వరల్డ్ మొత్తం ఎక్కువ పుష్ప కన్నా ఎక్కువ అవుతుంది. టార్గెట్ మొత్తం ఎంత రాజమౌళి తీస్తుండే, ఇంకా ఎట్లయినా మహేష్ బాబు కాబట్టి రాజమౌళి కన్నా మహేష్ బాబుకి ఎక్కువ క్రేజ్. సినిమా గురించి అదే మూవీ బాగానే ఉంది. డబ్బింగ్ వల్ల ఇంకా హైలైట్ అయింది మొత్తం తెలుగు మొత్తం. బాబు వాయిస్ కోసమైనా వచ్చినాం. అసలు ఆయన ఇప్పట్లో ఆయన మూవీస్ లేకపోయినా ఆయన వాయిస్ అయినా వినొచ్చని వచ్చినాం. చాలా బాబు వాయిస్ అంతే, ఆయన వాయిస్ ఉంటే చాలు. ఇంకా సినిమా ఎట్లున్నా మాకు పర్లే, ఆయన వాయిస్ ఉంటే చాలు అంతే. ఆయన వాయిస్ TF అని బతికిస్తుంది. జై బాబు. నెక్స్ట్ పార్ట్ కి లీడింగ్ ఇచ్చారు అంతే. అది చెప్పక్కర్లేదు అన్న దాని గురించి. పగిలిపోతాయి థియేటర్లు, బ్లాస్ట్ సీట్లు గానీ ఉండవు. రెనోవేట్ చేసుకోనికి రెడీగా ఉండాలి. అంటే ఇప్పటికీ చాలా పెద్ద పెద్ద మూవీస్ రికార్డ్స్ ఉన్నాయి కదా, బదలు పడుతుంది. ఆడున్నది ఎవరు? బాబు అక్కడ ఉన్నది. సరే, ఓవరాల్ గా ఈ సినిమా ఎట్లా బాగుంది? చాలా బాగుంది. చెప్పు సినిమా ఎట్లా ఉంది ముఫాసా? చాలా క్రేజీగా ఉంది సినిమా అయితే. పాటలు కూడా చాలా మంచిగా ఉంది. వాయిస్ ఓవర్ ఐ ఫీస్ట్ మొత్తం అయితే హౌస్ఫుల్ ఉంది. మొత్తం పేపర్ ఎప్పుడు చూస్తే అప్పుడు. అంటే SSM29 ఉంది 1000 crores. ఇక Day 1 500. దాని రౌండ్ ఆఫ్ చేసి దానికి కొట్టాలి. ఇట్లా ఓన్లీ వాయిస్ అనిపించింది అంట కదా, మరి ఎట్లా అనిపించింది ఎక్స్పీరియన్స్? అంటే 4 ఏళ్ళ కంటే వచ్చేసినాయి గూస్ బంప్స్, మొత్తం గూస్ బంప్స్ సినిమాల్లో. మొత్తం మైండ్ బ్లోయింగ్, ఎక్స్ట్రాడినరీ, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంటే ఇప్పుడు అందరు చూడాలని కోరుకుంటున్నా. నిజంగా నాకు కూడా. అంటే ఎందుకు మహేష్ బాబు అంటే అంత పిచ్చి? అది ఇక చెప్పలేము. వాయిస్ లోనే ఒక పవర్ ఉంది. ఓన్లీ వాయిస్ కే ఇంత అరాచకం చేస్తారు. వాయిస్ కే ఇంత ఉంటే సినిమా ఎట్లున్నాయి? అది మీ ఇమాజినేషన్ కి వదిలేస్తుంది. ఆడియన్స్ ఐ ఫిస్ట్ మేము ఎవరెస్ట్ ఇక మొత్తం అంతే పేలుతాయి బాంబులు. ఇప్పటి వరకు మరి ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ లో పెద్ద పెద్ద హీరో ఉన్నారు కదా, మరి వాళ్ళందరికీ ఎట్లా? అది వేరే కాంపిటీషన్ ఇస్తున్నారు మహేష్ బాబు. అందరు మనోళ్ళే, ఎవరి హీరో వాళ్ళ గొప్ప అంతే, అందరు మనోళ్ళే. కానీ సో బాబులకే బాబు. మరి అంత పెద్ద సినిమా ఉన్నప్పుడు అప్డేట్ సిస్టమ్ ఎందుకు స్లో చేస్తున్నారు? అప్డేట్స్ లేట్ అయినా కానీ సాలిడ్ ఇంపాక్ట్ వస్తుంది కదా, అది చాలు. అంతే, ర్యాంప్ ఆడిస్తాం. సో మొత్తానికి ఏమంటారు ఒక సినిమా? ఓవరాల్ ఐ ఫీస్ట్ మైండ్ వాష్ సూపర్. హాయ్ బ్రో, సో ముఫాసా సినిమా ఎట్లా ఉంది? సినిమా ఓవరాల్ అయితే చాలా బాగుంది బ్రో. అది మన గ్రాఫిక్స్ పరంగా అయితే చాలా బాగా తీసారు. కానీ నేను వచ్చిన మెయిన్ పాయింట్ వచ్చేసి మహేష్ బాబు వాయిస్ ఓవర్ కోసం వచ్చిన అనమాట. సాటిస్ఫై అయిపోతున్నా దానికి. మళ్ళీ 3 years వరకు మూవీస్ లేవు మహేష్ బాబు అని చెప్పి వచ్చిన. మొత్తం కూడా ఓన్లీ వాయిస్ ఓవర్ వినిపించింది కదా, సో అది వింటున్నంత సేపు కూడా ఎట్లా అనిపించింది ఎక్స్పీరియన్స్? ఫస్ట్
ఫస్ట్ ఒక డైలాగ్ వస్తుంది మహేష్ బాబు, ముఫాసా ఇట్లా పెద్దోడు కాగానే వస్తుంది. ఆడికే స్టార్ట్ అయింది ఇక హై. లాస్ట్ డైలాగ్ వరకు ఆ హై అట్లనే కొనసాగించినాం. హైలైట్ అని ఎక్కడ అనిపించింది మీకు? హైలైట్ అందులో ఒక సీన్ ఉంటుంది బ్రో, చిన్నప్పటిది లైన్ చిన్నప్పుడు ఒక సీన్ ఉంటుంది, వాటర్లో కొట్టుకోబోయే సీన్ ఉంటుంది. గ్రాఫిక్స్ మస్తు ఉంది అందులో. దాని తర్వాత మళ్ళీ సేమ్ సీన్ మనకి ఇంటర్వెల్ కి ముందు కొంచెం ముందు వస్తుంది, అది ఇంకా బాగుంది. విజువల్స్ గ్రాఫిక్స్ అన్ని బాగా work అన్ని అవుతాయి. బాగుంది. యా ఇమాక్స్ అయితే ఐ మీన్ 3D అయితే చాలా బాగుంది. ఓకే. మనం ముందే అయినట్టు అనిపిస్తాయి అన్ని. పిల్లలు అందరూ ఎక్కువ చూడొచ్చు అంటారు కదా. చూడొచ్చు, చాలా బాగుంది. మహేష్ బాబు ఉన్నాడు కాబట్టి యూత్ కే నచ్చుతుంది ఇక ఆబ్వియస్లీ. రావచ్చు బ్రో, బాగుంది. ఓన్లీ వాయిస్ వరకే ఇంత క్రేజ్ ఉంటే మరి ఇప్పుడు నెక్స్ట్ రాజమౌళి కాంబినేషన్ లో పెద్ద సినిమా SSMB 29 మరి దానికి ఎట్లా ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉంటుంది? అదైతే ఒకసారి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రం ఇక రికార్డులు ఇంపేస్తుంది. మరి మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పటి వరకు ఎవరైతే నేషనల్ ఇంటర్నేషనల్ అనుకుంటున్నారో వాళ్ళని మించి ఉంటాం ఏమంతా ఫీల్ అవుతున్నారు, ఏం చెప్తారు మీరు? కరెక్ట్ అంటారా? ఎన్నో అనుకుంటారు జనాలు, మనం ఏమంటాం దానికి. ఇప్పుడు SSMB 29 రిలీజ్ అయినాక తెలుస్తుంది ఇక ఎవరైందనేది. అంటే ఆ సినిమా గురించి ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు? అది మన ఐ మీన్ అడ్వెంచరస్ ఫిలిం అంట కదా బ్రో, చూస్తున్నాం ఇక ఎక్స్పెక్టేషన్స్. ముఫాసా మూవీ గురించి ఏం చెప్తారు? ఏదైనా మెసేజ్? ముఫాసా జస్ట్ టైం పాస్ అంతే. పార్ట్ 1 కి కంటిన్యూషన్, ఎంటర్టైన్మెంట్ అంతే అందరికి.